వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశం అట్టుడికిపోతోంది. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. కూతురుని కోల్పోయి కంటదడి పెడుతున్న ఆ తల్లిదండ్రులకు అండగా లక్షలాది మంది కుమార్తెలు కదం తొక్కారు. దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేంత వరకు సేవలు నిర్వహించేది లేదని తేల్చి చెప్పారు. ఎమర్జెన్సీ సేవలు మినహా ఇతర అన్ని సేవలను నిలిపివేశారు. కొవ్వొత్తుల ర్యాలీలతో ఆడబిడ్డలు తమ ఆక్రోశాన్ని వ్యక్తపరుస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అన్ని గొంతులు కోరేది ఒక్కటే, నిందితుడిని అత్యంత కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే భవిష్యత్తులో ఇంకెవరైనా ఆడపిల్ల జోలికొచ్చి సాహసం చేయకూడదు. ఈ నేరంలో ఒకరి కంటే ఎక్కువ మంది నిందితులు పాల్గొన్నారని, నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఘటన జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఆందోళన నిర్వహిస్తున్న వేదికను కొంతమంది దుండగులు రాత్రికి రాత్రి ధ్వంసం చేయడం మానవతావాదుల మనసులను మరింత గాయపరిచింది. ఈ ఘటన తర్వాత ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. నాటకీయ పరిణామాల అనంతరం చివరికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఆందోళనకారులతో కలిసి ర్యాలీలో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. దారుణానికి ఒడిగట్టడానికి ముందు జూనియర్ డాక్టర్ను చిత్రవధకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె శరీరంలో ఎముకలు విరిగిపోయాయని, కాళ్లను వెనక్కి విరిచేశారని చెబుతూ బాధితురాలి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్న తీరు మనసును కకావికలం చేస్తోంది. పోలీసులు తీరుపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం మెజిస్ట్రేట్ సమక్షంలో జరిగిందని, దాన్ని మొత్తం వీడియో తీశామని తెలిపారు. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోస్టుమార్టం నివేదికలో తేలలేదని అన్నారు. బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం గుర్తించినట్లు కొందరు చెప్పారు. వారికి ఇలాంటి సమాచారం ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు. దీని మీడియాలోనూ రాశారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కోల్కతా పోలీసు చీఫ్ వినేష్ గోయల్ అన్నారు. వైద్యురాలి మృతి ఘటనను అసహజ మరణంగా కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించడంపైన ఆయన స్పందించారు. ఘటనలో ఎలాంటి ఫిర్యాదు అందనప్పుడు పోలీసులు దాన్ని తొలుత అసహజ మరణంగానే నమోదు చేస్తారని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అది హత్య, ఆత్మహత్య అనేది నిర్ధారించుకున్నారని, ఆ మేరకే కేసు నమోదు చేస్తారని తెలిపారు. ఈ కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉంది అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేరంలో సహచర వైద్యులు కూడా పాల్గొన్నారని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. పోలీసులు మాత్రం ఒక్క వాలంటీర్ పేరు మినహా ఇప్పటి వరకు ఏ అనుమానితుడి పేరును నమోదు చేయలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్న జూనియర్ డాక్టర్ గత వారం రాత్రి వేళ ఆసుపత్రిలో విధుల్లో ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. మరుసటి రోజు ఉదయం ఆసుపత్రి సెమినార్ హాల్లో ఆమె అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించింది. ఈ కేసులో పోలీసు వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును కలకత్తా హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది. ఇంత జరుగుతున్నా ఈ కేసులో ఇంకా ఎందుకు జాప్యం జరుగుతోంది? నేరస్తులు ఎవరు అనేది నిర్ధారణ అయితే ఎలాంటి శిక్ష విధిస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.